హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీకెండ్ అయితే మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళామండి. ఇది కొత్తగా స్టార్ట్ చేశారు. వ్యూస్ అయితే చాలా బాగుంది, చూసారు కదండి. రెస్టారెంట్ కూడా జనాలు చూడండి, ఎక్కడ చూసినా జనాలే. బెంగళూరులో జనాలంతా ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ పిజ్జా మేకింగ్ చేస్తుంటే వీడియో తీసానండి మీకు చూపిద్దామని. ఇక్కడ వీళ్ళు పిజ్జా చేయడంలో చాలా బాగా ఫేమస్ అండి. ఇక్కడ పిజ్జా బేస్ అయితే ముందుగా రెడీ చేసుకున్నారండి. ఇక్కడ పిజ్జా బేస్ అనేది చాలా పల్చగా చేశారండి. ఇదే వీళ్ళ స్పెషాలిటీ. పిజ్జా పల్చగా ఉండటం వల్ల మనం టాపింగ్స్ అనేవి ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. అలాగే తినేటప్పుడు కూడా జ్యూసీగా చాలా బాగుంటుందండి. ముందుగా అయితే వీళ్ళు పిజ్జా పైన పిజ్జా సాస్ మయోనీస్ రాశారండి. దానిపైన చీజు, అలాగే ఆనియన్స్, బ్రోకలీ, అలాగే మష్రూమ్స్, వెజ్జీస్ అన్నీ వేస్తారండి. లాస్ట్లో పిజ్జా పైన టాపింగ్స్ అనేవి కూడా చక్కగా డెకరేట్ చేశారండి. చూడండి ఏ విధంగా చేస్తున్నారో. ఇప్పుడు ఈ పిజ్జాని అయితే వీళ్ళు బ్రిక్ ఓవెన్లో రెడీ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆ పిజ్జాని తీసుకొని బ్రిక్ ఓవెన్లో ఒక సైడ్ పెడుతున్నారు. అలాగే ఒక వైపునేమో మంట వేస్తున్నారు. పిజ్జా బేస్ అయితే కింద ఈవెన్గా కుక్ అవుతుంది. అలాగే పైనుంచి వచ్చే పొగ వల్ల పిజ్జా పైన ఉండే టాపింగ్స్ అన్నీ కూడా నీట్గా కుక్ అయ్యి పిజ్జా అనేది చాలా యమ్మీగా తయారై బయటకు వస్తుంది. బేస్ అనేది రెడీ అయిందా లేదా అని వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని పిజ్జా అనేది బయటికి తీసేస్తున్నారండి. చూడండి ఇక్కడ. మనం ఆర్డర్ చేసిన ఎమ్మీ పిజ్జా, టేస్టీ పిజ్జా అయితే వచ్చేసింది. చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది. దీన్ని వేడివేడిగా తింటే ఆ అనుభూతే వేరేగా ఉంటుందండి. మాటల్లో వర్ణించలేం అసలు. మీరు కూడా ఇలాంటి ఎమ్మీ బ్రిక్ ఓవెన్ పిజ్జాని అయితే తిన్నారా? తింటే కనుక లైక్ చేసేయండి. మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.